హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముగ్గుని మనం ఇంట్లో ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. టిప్ నెంబర్ 1, ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆయిల్ అయిపోతుంది కదా, దీనికోసం తగినంత ముగ్గు తీసుకొని అందులో కొద్దిగంత సర్పు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత స్టవ్ పైన కొన్ని వాటర్ వేసి తర్వాత ముగ్గు వేసుకోవాలి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముగ్గును ఇలా చేతితో మొత్తం పెట్టాలి. ముగ్గును మనం ఇంట్లో చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఎన్ని రకాలో ఈ వీడియో ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. తర్వాత కవర్తో ఇలా రాయాలి. కవర్తో రాయడం వల్ల గీతలు పడవు. ఇలా మొత్తం పెట్టిన తర్వాత పాత టీషర్ట్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా తుడవాలి. పాత టీషర్ట్స్తో తుడవడం వల్ల వాటర్ని మొత్తం పీల్చేస్తుంది. నా ఛానల్లో పాత బట్టలతో ఏమేమి చేయాలో వీడియో ఉన్నది, ఒకసారి చూడండి. లింకును కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా మొత్తం తుడిచిన తర్వాత ఎంత నీట్గా అయ్యిందో చూడండి ఒకసారి. రెగ్యులర్గా నేను ఇలాగే చేస్తూ ఉంటాను. టిప్ నెంబర్ 2, ఇత్తడి వాటిని కూడా ముగ్గుతో ఇలా తోమడం వల్ల త్వరగానే తెల్లగా అయిపోతాయి. పూజ టైంలప్పుడు హడావిడి ఉంటుంది కదా, ఇలా తోముకోవడం వల్ల త్వరగా పని అయిపోతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అని పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఇత్తడి చెంబు కూడా ఇలా తెల్లగా అయిపోయిందో. తర్వాత టిప్ నెంబర్ 3, ఆయిల్ క్యాన్లు కానీ మనం ఏదైనా డీప్ ఫ్రై చేసిన బాండీ కానీ ఆయిల్ ఉంటాయి కదా, దానికి ముందుగా స్టవ్ వెలిగించి కొన్ని వాటర్ పెట్టి వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని కొన్ని క్యాన్లో వేయాలి, మిగిలినవి బాండీలో వేసుకోవాలి. ఇలా వేసిన దాంతోనే సగం జిడ్డు వెళ్ళిపోతుంది. ఇవి తోమాలంటే త్వరగా కూడా పని అయిపోదు. అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో కండి, మీరు ఖచ్చితంగా త్వరగా చేయగలరు. తర్వాత ముగ్గులో తగినంత సర్పు వేసుకొని ఇలా తోమాలి స్క్రబ్బర్తో. ఆయిల్ ఉన్న వాటిని సిల్వర్ కలర్ స్క్రబ్బర్తో తోమడం వల్ల త్వరగా జిడ్డు వెళ్ళిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చూడండి. క్యాన్ కానీ బాండీ కానీ తోమిన తర్వాత ఇలా అయ్యాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టిప్ నెంబర్ 4, ఇత్తడి వాటికి కూడా ఇలా ముగ్గు పెట్టి తోమడం వల్ల తెల్లగా అయిపోతాయి. ముగ్గు బరకగా ఉంటుంది కాబట్టి ఇలా తోమడానికి వాడడం వల్ల పని త్వరగా అయిపోతుంది. ఇత్తడి వాటికి పెట్టడం వల్ల ఎలా తెల్లగా అయ్యిందో చూడండి. టిప్ నెంబర్ 5, రెగ్యులర్గా దీపారాధన చేస్తాం కదా, వాటికి కూడా ఇలా ముగ్గును పెట్టి తోముకోవడం వల్ల తెల్లగా అయిపోతాయి. ఇలా బ్రష్తో ముగ్గును పెట్టుకొని తోమడం వల్ల ఎలాంటి ఆయిల్ అయినా వెళ్ళిపోతుంది. చూడండి, ముగ్గు పెట్టడం వల్ల ఎలా తెల్లగా అవుతుందో. అక్కడక్కడ చేతితో పెట్టడానికి వీలుగా ఉండదు కదా, అలాంటప్పుడు బ్రష్తో పెట్టుకోవాలి. స్టీల్ వస్తువులకు కూడా పెట్టుకోవచ్చు. వెండి వస్తువులకు ముగ్గు పెట్టి తోమడం వల్ల కడిగిన తర్వాత ఇలా కనిపిస్తాయి. టిప్ నెంబర్ 6,
ముగ్గులో కొద్దిగంత బియ్యపు పిండి కలుపుకొని రెగ్యులర్గా వేయడం వల్ల ముగ్గు మరింత వైట్గా కనిపిస్తుంది. ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్లో తెలుపగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.